అటవీ సంపద అంటే ఆ శాఖ అధికారులకు అలసైపోయింది. కోట్లాది రూపాయల విలువైన కలప కళ్ళెదుటే పాడైపోతున్నా పట్టించుకోవడం లేదు. రాజమండ్రిలోని ప్రభుత్వ ప్రధాన డిపోలో కలప లాట్ల పరిస్థితిపై రిపోర్ట్. రాజమండ్రి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కలప డిపోలో కోట్లాది రూపాయలు విలువ చేసే కలప ఉంది. ఇక్కడ పర్యవేక్షకులు ఉన్న రక్షణ కరువైంది. పాటల సమయంలో పర్సెంటేజీలపై పెట్టే శ్రద్ధ అటవీ సంపద పరిరక్షణపై చూపించడం లేదు అధికారులు. అయితే గీతే ప్రభుత్వ ఖజానాకు నష్టం గాని మాకేం పోయిందన్నట్లుంది డిపో అధికారితో పాటు జిల్లా అటవీ శాఖ అధికారుల తీరు. అటవీ సంపదను పరిరక్షించడంతో పాటు వృక్ష సంపదను కాపాడేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కలప దొంగల్ని కట్టడి చేయడానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించింది. జీతభత్యాల రూపంలో ప్రతి నెలా కోట్లాది రూపాయలు చెల్లిస్తుంది ప్రభుత్వం. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కలప అక్రమ రవాణా నిరంతరాయంగా సాగుతోంది. అయితే అప్పుడప్పుడు అక్రమంగా రవాణా చేస్తున్న కలపను పట్టుకుంటున్నారు. దాన్ని అటవీశాఖ డిపోకు తరలిస్తున్నారు. అడవుల్లో నేల కొరిగే కలపను కూడా సేకరించి డిపోలో నిల్వ చేస్తున్నారు. డిపోలో కలప పాడైపోకుండా చూడడంతో పాటు వేలం వేసి సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి ఉంది. ఈ డిపోలో టేకు, రోజ్వుడ్, గండ్రా, వేప, పనస, మామిడి, చిందుగ, బండారు, తంగేడు, తెల్లమద్ది, నల్లమద్ది తదితర రకాల కలపలాట్లు ఉన్నాయి. కలప రకాన్ని బట్టి వేలం అడుగు 1500 నుంచి 6000 రూపాయల వరకు ధర పలుకుతుంది. బయట మార్కెట్ కంటే ఇది తక్కువే. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల లాట్లు అమ్ముడుపోకుండా మిగిలిపోతున్నాయి. నెలకొకసారి నిర్వహించే వేలంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు అధికారులు. తమకు అనుకూలంగా ఉండే వ్యాపారులకు నాణ్యమైన కలపను కేటాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే పాత కలపను వేలం వేయడం లేదు. దీంతో కొన్ని లాట్లు ఏళ్ల తరబడి అమ్ముడుపోని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే లాట్లలో గల కలప ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి కలపను వేలం వేయడం ద్వారా ఖజానాకు నష్టం జరగకుండా చూడాలనే డిమాండ్ వినిపిస్తోంది.